ఉన్నటువంటి విశ్వాసులు అందరికి కూడా మరి మన రక్షకుడు యేసు ప్రభువు నామములో ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చెప్పండి. అండి పాస్టర్ గారు. ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటి రాజులు 22వ అధ్యాయము 14 వచనాల వరకు మనం నిన్న ధ్యానం చేసుకున్నామండి. మరి మేకాయి ప్రవక్త ఆహాబు రాజును హెచ్చరించుట దాని విషయంలో మనం ధ్యానం చేస్తున్నాం. 14 వచనాల వరకు మనం ధ్యానం చేస్తాం. అంటే అబద్ధ ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, సిద్కియా. ఆయన కోసం మనం నేర్చుకున్నాం. 40 మంది ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇశ్రాయేల్ రాజు పక్షంగా అనుకూలమైన మాటలే పలికారు. అది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకూలమైన మాటలే, అనుకూలమైన వచనాలే పలకాలి కావాలి. ప్రతికూలమైనవి అవసరం లేదు ఎవరికి కూడా. ఆ రాజు, ఇశ్రాయేల్ రాజు కూడా అన్నాడు, ఈ 40 మంది ప్రవక్తలు తప్ప మరి ఇంకెవరు లేరా అని యెహోషాపాతు అంటే, యూదా రాజు అని యెహోషాపాతు అంటే, ఉన్నాడు కానీ ఒక ఆయన నా కోసం ఎప్పుడు కూడా మేలు పలుకకే కీడే ప్రవచిస్తారని చెప్పి అన్నాడు మేకాయి ప్రవక్త. నిజమే, దేవుడు ఏది సెలవిస్తే అది చెప్తేనే మనకి మంచిది. మరి ఇతరులకైనా అది క్షేమం. నేను చెప్పాను మా ప్రార్థనా విషయంలో కూడా, నేను పరిచయం చేసిన సంఘం దగ్గర కూడా అబద్ధ ప్రవక్త వచ్చి అనుకూలమైన మాటలు చెప్పి అందరినీ ఎంత మోసం చేసాడు, ఎంత భ్రమపరచాడు. అది చాలా భయంకరమైన విషయాలు ఇవన్నీ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆత్మ ఏది సెలవిస్తే అదే చెప్పాలి. 14 వచనం మేక ఏమనంటే, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుతున్నాను. అదనమాట. దేవుడు సెలవిచ్చిన మాట పలికితే అది మంచిది, దాన్ని నేను పలుకుచున్నానని చెప్పి. అంటే అది అనుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకూలం అవ్వచ్చు అంటే దేవుడిచ్చింది మనకి క్షేమం. అది అనుకూలమైన సరే, ప్రతికూలమైన సరే. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఈ ఇశ్రాయేల్ రాజులాగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే, అనుకూలమైన మాటే, అనుకూలమైన ప్రవచనం, అనుకూలమైన వచనమే పలకాలి అని ఇష్టపడతారు అందరూ కూడా. ప్రతికూలమైన అవసరం లేదంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదంతా ఏంటంటే సిరియన్లతో యుద్ధం చేయడానికి, ఇదంతా కూడా యుద్ధం కోసం నేను చెప్పాను. సిరియన్లతో ఇశ్రాయేల్ యుద్ధం చేయడానికి మరి యూదా రాజుని అక్కడ ఈయన ఆహ్వానిస్తాడు. ఆ యూదా రాజు యెహోషాపాతు ఏమంటే, నా జనమే నీ జనము, నా గుర్రాలు నీ గుర్రాలు, నా రథాలు నీ రథాలు, నేను వస్తాను, అభ్యంతరం లేదని చెప్పి అంటే మంచిదే, ఎంతవరకు వస్తారు. మరి మేకాయ ప్రవక్త కోసం పంపిస్తే సిద్కియా అనే ప్రవక్త వచ్చేటప్పుడు ఇనుప కొమ్మలు పుట్టుకొని వచ్చి, ఇదిగో దేవుడి వీటి చేత పొడిచి నీకు అప్పగిస్తాడు, ఆ సిరియన్లు అప్పగిస్తాడు, రామోత్కేల పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి అబద్ధం చెప్పేసి. ఈ మేక ఏమనంటే, నాకు దేవుడు ఏది సెలవిస్తే అదే అని చెప్పి అన్నాడు. అంటే మీరు వెళ్తే దేవుడు జయం ఇవ్వడని చెప్పేసి కూడా మేక చెప్తాడు. ఇప్పుడు ఈ విషయంలో మనకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఏంటంటే, బాలాక రాజు బిలాం ప్రవక్తను పిలిపించి, మరి ఇదిగో నువ్వు వెళ్ళి ఆ జనులను శపించని చెప్పేసి వెళ్ళనంటాడు. ఎంత వింటుడు బంగారం ఇచ్చిన బాలాక రాజు, ఎంత వింటుడు బంగారం ఇచ్చిన వెళ్ళను అని సరిత అంటే ఆ బంగారం కోసం ఆశపడతారు. తర్వాత ఆశపడి ఏంటి దేవుడి దగ్గర విచారణ చేస్తారు. దేవుడు చెప్తాడు, వెళ్ళొద్దయ్యా, వెళ్ళదు, వాళ్ళు నా ప్రజలు, వారు భూతలమునంతా కప్పివేశారు కాబట్టి ఆ ప్రజలు నా ప్రజలు, నువ్వు చేపించడానికి లేదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మరలా అడుగుతాడు, అయ్యా నేను వెళ్ళాలా, మరి బాలాక రాజు ఏదో బహుమానం ఇస్తామంటాడని చెప్పేసి. లేదు, వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళకూడదు, నా ప్రజలను చేపించకూడదు అని చెప్పేసి అంటే మరలా ప్రార్థన చేస్తాడు వెళ్ళాలని. మరలా దేవుడిని విసిగించి ప్రార్థన చేస్తే, సరే వెళ్ళు, నీ ఇష్టమే వెళ్ళు అని చెప్పి దేవుడు మరి చెప్తాడు. కానీ ఏమాత్రం అక్కడ ఇది లేదు. అక్కడ గాడిద, అక్కడ ఆ ప్రవక్తకి బిలాం ప్రవక్త బుద్ధి చెప్పినట్టు మనం చూస్తాం, మనకు తెలిసిన విషయం అది. కాబట్టి ప్రియమైన దేవుడు సెలవిచ్చిన మాట మనం చెప్తే మనకి మంచిది. మరి 15వ వచనం చదవండి అమ్మా. 15వ వచనం. రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ నీవేం వందువు,
యుద్ధము చేయుటకు మేము రామోతు గిలాదు మీదకు పోదుమా పోకుందమా అని అడగగా అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయమొందుదమని రాజుతో అనిను. చదవండి. అందుకు రాజు చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితినని రాజు సెలవీయగా అతడు ఇశ్రాయేలు అందరును కాపరలేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చును అని చెప్పాను. అదండి. అప్పుడు చాలు, యెహోవా సెలవిచ్చిన మాట చెప్తాడు. యెహోవా సెలవు. అయ్యా మీకయ్య ప్రవక్త, నా కోసం నువ్వేం చెప్తావని అంటే ఈయన అన్నాడు, అయ్యా వెళ్ళండి, దేవుడు మీకు జయమిస్తాడు, వెళ్ళండి అని చెప్పి అన్నాడు ఈ ప్రవక్త. అప్పుడు ఆ రాజు, ఇశ్రాయేల్ రాజు నమ్మలేదు ఈ మాట. ఎందుకంటే నా కోసం ఎప్పుడు ఈయన అనుకూలమైన మాట ఎప్పుడు పలకడు, మేలు ఎప్పుడు కూడా పలకడు, కీడే పలుకుతాడు. అయ్యా అలా కాదు కానీ నువ్వు చెప్తున్నావు కానీ నాకు నమ్మశక్యం లేదు, నాకు కరెక్ట్ గా యెహోవా నామం బట్టి ప్రమాణం చేయని చెప్పి అంటాడు. యెహోవా నామం బట్టి ప్రమాణం చేసి నాకు చెప్పాయి అని చెప్పి అంటాడు. చూడండి అక్కడ ఆ రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామం బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పితిని అని రాజు సెలవిగా అతడు అప్పుడు 17వ వచనం ఏమంటుందంటే, ఇది మంచి మాట. అతడు ఇశ్రాయేలీలందరినూ కాపర్లేని గొర్రెల వలన కొండల మీద చెదరి ఉంటే నేను చూచితిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. ఇది ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా రాజా నిజమే, మరి నిజమే నేను పలుకుతాను, నా దేవుడు సెలవిస్తే నేను అదే చెప్తాను. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు, కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు. మరి కొత్త నిబంధనలు కూడా ఒక సందర్భంలో ప్రభు ఆ మాట అంటాడు, ప్రజలు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు, గొర్రెల వలె ఉన్నారు, లేదంటే వాళ్ళు చెదరిపోయి ఉన్నారు అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ చెదరిపోయి ఉన్నారు. కాపర్లే అంటే వారికి కాపరి లేడు, సరైన కాపరి లేడు. కాబట్టి ఈ 17వ వచనంలో ఆ ప్రవక్త మేకాయ ప్రవక్త అనే మాట ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదరి ఉండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు. ఎవరు లేరండి? యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. అది చెప్తాడు. అయ్యా రాజా నిజమే, యెహోవా నామమును బట్టి ప్రమాణం చేస్తున్నాడు, నాతో చెప్పమంటాను, మంచిదే, దేవుడు ఏది సెలవిస్తే చెప్తాను. ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు, కొండల మీద చెదరిపోయి ఉన్నారు, వారికి యజమానుడు లేడు, కాబట్టి ఇప్పుడు మీరు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళాలి అని చెప్పి అంటాడు. ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళాలి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, అల్లరికి కర్త కాదు. ఏంటి? సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాదు. ఎందుకంటే ఆయన పేరేంటండి? సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన పేరు. కాబట్టి సమాధానం. అందుకే ప్రభు ఆయన ఏంటంటే ఆయనకి సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు అని చెప్పేసి ఆయన సమాధానకర్త. ఒకటి ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకే ఇక్కడ ఏమని ఈ మేకాయ ప్రవక్త ఏమంటున్నట్టు ప్రియమంటే, మరి సమాధానంగా వెళ్ళండి అని చెప్పేసి అంటే, మీ గృహాలకు సమాధానంగా వెళ్ళండి. అప్పుడు చూడండి 18వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రమోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో
అమ్మ చాలమ్మా. చూడండి అలా మనం ఒక్కొక్క వచనం చూద్దాం. ఈ 17వ వచనం కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారని చెప్పేసి 17వ వచనంలో మేకా ప్రవక్త చెప్పినట్టు మీరు సమాధానంగా వెళ్ళండి అని చెప్పేసి అంటుండు. మన దేవుడి సమాధానకర్త. అప్పుడు ఇశ్రాయేల్ రాజుకి కోపం వచ్చిందనమాట. ఇశ్రాయేల్ రాజు మన ఆహాబు ఏమన్నాడంటే, అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకకి కీడే ప్రవచించిన నేను నీతో చెప్పలేదా అనగా. చూడండి, మేలే పలకాలి కానీ కీడు పలకకూడదని చెప్పేసి అంటారు. అప్పుడు మేక ఏమంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఏంటి ఆలకించయ్యా. అయ్యా రాజా, నేను దేవుడు ఏది సెలవిస్తే నేను అది చెప్తాను కదయ్యా, నువ్వు ఎందుకయ్యా అలాగ తొందరపడిపోతావు అని చెప్పేసి మరి ఈ ఈ రాజుతో చెప్తుండే. ఆలకించము యెహోవా, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించము. యెహోవా సింహాసనాసీనుడై యునుట పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉంటే నేను చూచితిని అంటాడు. ఎవరు చూస్తుండండి? మేకా ప్రవక్త చూస్తాడు ఈ దర్శనాన్ని. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త దర్శనాన్ని చూస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి తీయండి, చదవండి అమ్మా. అక్కడ ఒక దర్శనం అంటే సేమ్ ఎన్నో వచనం? అమ్మా మొదటి వచనం చదువు. రాజైన ఉజ్జియా మృతులంచిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడగా నేను చూచితిని. ఆయన చొక్కా అంతేనండి. చదవండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనును. ఆయనకు పైగా షెరపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండును. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యమును యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ వలన చాలు చాలు చాలు. అంటే అక్కడ దర్శనం సేమ్ ఇక్కడ ఇదే దర్శనం ఈ మేకా ప్రవక్త చూస్తాడు. ఏంటంటే అప్పుడు ఏమంటుందంటే, దేవుడు సెలవిచ్చిన మాట, అయ్యా వినయ్యా, యెహోవా సింహాసనం ఆసీనుడై నేను చూశానయ్యా, పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండి నేను చూశానయ్యా, కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట వినయ్యా ఆహాబరాజు అని చెప్పేసి అంటాను. అప్పుడు 20వ వచనం ఏమంటుందంటే, ఆహాబు రామోత్ గిలాద్ మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవేగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఒకడు ఈ విధంగాను మరి అక్కడ ఆ విధముగాను ఆలోచన చెప్తాడు, ఇలాగయ్యా అలాగే. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, ఒక ఆత్మ దేవుని ఎదుటి నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదని అనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదని అతన్ని అడిగను. అందుకతడు, నేను బయలుదేరి ఆయన ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా, ఆయన అతన్ని ప్రేరేపించి జేమునందు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక ఆత్మ దేవుని దగ్గరికి వచ్చి అంటే నేను ప్రేరేపిస్తానని చెప్పేసి దేవుడు అడిగాడు, ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు నువ్వు జీవనంతో అంటే, సరే నేను ఒక ఆత్మ దేవుడి ఎదుటికి వచ్చి ఆ ఆత్మ ఏమన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను వెళ్తాను ఆ ప్రవక్తల నోట నేను అబద్ధపు ఆత్మగా ఉంటానని చెప్పాను. అబద్ధపు ఆత్మగా ఉండి నేను ప్రేరేపిస్తానని చెప్పాను. చూడండి ఎన్ని అంటే, ఇప్పుడు మనం ఇశ్రాయేల్ రాజు సౌలు మీద దేవుని ఆత్మ పోయేటప్పుడు దురాత్మ వచ్చింది, అతన్ని ప్రేరేపించింది. మనం చూస్తాం దురాత్మ అంటే వచ్చింది కాదు, అక్కడ ఆ విషయం మీరు గమనించండి. పరిశుద్ధాత్ముడు వచ్చింది కాదు. ఎందుకంటే మరి అది అతడు అనేసి వస్తుంది. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయింది. మరి నాకు తెలిసినంత మట్టుకు వచ్చింది, ఆత్మ వెళ్ళింది, దూరింది, అది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నన్ను నింపాడు, ఏంటి అదనమాట. అందుకే కాబట్టి సౌలుని దురాత్మ పెట్టినప్పుడల్లా మరి దావీదు మీద విరిచికి పడేవాడు. కాబట్టి ఇక్కడ ఒక అబద్ధపు ఆత్మ మనం చూస్తున్నాం, ఒక అబద్ధపు ఆత్మ. ఇప్పుడు ఏ ఆత్మని చూడండి, అక్కడ కూడా రాస్తాడు. ఇప్పుడు ఆ రిఫరెన్స్ నేను చెప్పలేను కానీ, సౌలు దగ్గర నుండి దేవుని ఆత్మ పోయినప్పుడు దురాత్మ యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలుని ప్రేరేపించని చెప్పేసి అక్కడ చూస్తాం మనం. అంటే దేవుని దగ్గర నుండి ఆత్మ కూడా ఆత్మ వస్తారని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. ఏ ఆత్మైనా, దురాత్మైనా, దేవుని ఆత్మైనా, దేవుని తెలుసుకున్న సత్యం ఏంటంటే, దేవుని దగ్గర యెహోవా ఎదుటి దురాత్మ వచ్చి అని చెప్పాను.
అంటే దేవుని ఆత్మ పోయిన తర్వాత ఎప్పుడు కూడా దురాత్మ వస్తుంది అనమాట. ఆ దురాత్మ ఏంటంటే మనుషులు ప్రేరేపించి నానా విధాలుగా చెడు కార్యాలు చేయడానికి నానా విధాలుగా ప్రేరేపిస్తాడు ఆ దురాత్మ కూడా. కాబట్టి సౌలు కూడా ఆ సందర్భంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక అబద్ధపు ఆత్మ వచ్చి ఈ విధంగా, అందుకే అపోస్తల కార్యం 1:8 చదివితే చదవండి. అపోస్తల కార్యం 1:8. చదువు 1:8 అయ్యారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదులు సమరయులు దేశముల ఎదంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. తప్పు చదివాను. యూదయ సమరయ దేశముల ఎదంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అదండి, అంటే మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం, దేవుని శక్తి పొందుకుంటాం. ఆ శక్తి మనకు కావాలంటే నిజంగా పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నింపాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి. అప్పుడే మనం దేవుని కోసం సాక్షులుగా జీవిస్తాం. ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో నుండి అంటే అందుకే ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి ఆత్మ విషయం చాలా విషయాలు పౌలు రాస్తాడు. నిజంగా ఈ దినాల్లో కొంతమంది ఆత్మను నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవకులు, చాలా మంది విశ్వాసులు ఏ ఆత్మ అండి, ఎవరు చెప్పారండి, ఏమండి అని చెప్పాను. ఆ ఆత్మ అంటారు, వెలుగంటారు, అలాగంటారు అని చెప్పాను. కొంతమంది నమ్మరు, కానీ నమ్మాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళినప్పుడు ఏమని చెప్పారంటే, నేను వెళ్ళని ఎడల ఆయన మీ దగ్గరికి రాడు. ఆత్మ రాదు అనలేదు, రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. నేను వెళ్తాను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు బలంగా భూమి మీద పనిచేస్తాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఆత్మ ప్రేరేపించాలి, ఆత్మే ఒప్పింప చేయాలి. ఎందుకంటే సువార్త మనం ప్రకటించేటప్పుడు ఆయన అంటాడు, ప్రకటింపచేయవాడు నేనే, దాన్ని గ్రహింపచేయవాడు నేనే, రక్షించేవాడు నేనే. నా తండ్రి ఆకర్షించింది నా యొద్దకు ఎవడు రాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఆకర్షిస్తేనే ఎవరైనా దేవుని సన్నిధికి రాగలరు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు లేడు అనే విషయం ఎవరు కూడా నమ్మొద్దు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉండబట్టి దేవుడు మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే పౌలు అన్నట్టుగా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని కుమారులు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్పిందండి దేవుని వాక్యం. దేవుని ఆత్మ కలిగి ఉండాలి మనం. అందుకే 1:8 ఏంటంటే ఆ యొక్క ఆది అపోస్తల కాలంలో మరి మేడగది సహవాసంలో పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు కనిపెట్టారు. ప్రభువు చెప్పాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడని చెప్పేసి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని చెప్పేసి. దేవుని శక్తి మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మను నడిపించాలి. ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు, మీరు యూదయ సమరయ భూదేవంతో నాకు సాక్షులే అంటారని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ విధంగా అబద్ధపు ఆత్మలు చాలా కూడా ఉన్నాయి. అబద్ధపు ఆత్మలు మరి ఈ విధంగా ప్రేరేపించడం ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి మనం చూస్తే చాలా విషయాల్లో మనం దేవుని ఆత్మ కోసం ఇదని చూడాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఎన్నో వచనం అండి? మొదటి వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరిచిన తల్లి చాలా
అంటే ఆత్మ కార్యం ఎలాగుంటది? దేవుని ఆత్మ మనల్ని అభిషేకించినప్పుడు, ఆత్మతో నింపినప్పుడు మనం దీనులకు సువార్త మనం ప్రకటించాలి. దీనులకు, బీదలకు సువార్త చూడండి, ఈ హితవత్సరం ప్రకటించడానికి నలిగిన వారిని, మరి కృంగిన వారిని, బలహీనులు ఇవన్నీ కూడా ఈ మంచి మాటలున్నాయి. అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే అది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని బాధ పెట్టడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని దుఃఖపరచడు. పరిశుద్ధాత్ముడు పశ్చాత్తాపం కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు పశ్చాత్తాపం కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన చేసే పని ఏంటంటే పశ్చాత్తాపం పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే ఇది మనం చేసింది తప్పరేట. అందుకే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచడు, ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి అంటాడు. అంటే పశ్చాత్తాపం దేవుడు మనలో కలుగు చేస్తాడు. అంటే మనం దీనిలోకి సువార్త ప్రకటిస్తాం. నలిగిన వారిని, మరి ఆ చెరలో ఉన్న వారిని, వారందరినీ అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఇదండి. పరిశుద్ధాత్ముడు చేసే పని అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టడం, ఒక వ్యక్తిని మోసం చేయడం, ఒక వ్యక్తిని నిందించడం పరిశుద్ధాత్ముడి పని కాదు. వారిని ఆదరించుతాడు, బలపరుస్తాడు, నలిగిన వారిని, చెరలో ఉన్న వారిని. ఈ మాటలను చదివాం కదా, నిజంగా ఎంత గొప్ప మాటలు చూడండి. ఆ పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే అది. మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథం 11 2వ వచనం చదవండి. యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన భూములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడ్ల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అదండి దేవుని ఆత్మ. ఎటువంటి చూడండి ఎన్ని మాటలు. యెహోవా ఆత్మ మొదట ఎటువంటి జ్ఞానము వివేకం ఇస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే జ్ఞానము వివేకు, దానికి ఆధారముగా ఆత్మ. తర్వాత ఆలోచన, ఇంకా బలములకు ఆధారం ఆత్మ, బలము. తర్వాత తెలివి. చూడండి ఇవన్నీ కూడా ఎన్ని మాట్లాడి చూడండి. తెలివి, యెహోవా ఎడల భయభక్తులు. నిజంగా దేవుని ఆత్మ ఉండేవాడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. తెలివి ఉంటది, జ్ఞానం ఉంటది, వివేచన ఉంటది, ఏంటి ఆలోచన ఉంటది, మంచి ఆలోచన. ఏంటి అందుకే మన దేవుడు ఆలోచనకర్త. ఆ దేవుడు ఆలోచనకర్త. అంటే ఇలాగా దేవుని ఆత్మ కార్యాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి అంటాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే మన శక్తి. ఇప్పుడు అబద్ధమాడే ఆత్మ బయలుదేరి ఈ విధంగా ఆ రాజులు, ఆ ప్రవక్తల నోటి నుండి వారిని ప్రేరేపిస్తామని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆత్మ అనేది ఈ విధంగా చాలా విధాలుగా ఇంకొకటి భ్రమపరిచే ఆత్మ ఉంటది. యోహాను పత్రికలో రాస్తాడు, భ్రమపరిచే ఆత్మ ఒకటి ఉంటది. ఇవన్నీ కూడా ఏంటంటే దేవునికి విరోధమైనవి. అంటే వాళ్ళ యొక్క దీన్ని బట్టి దేవుడు ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మనం వాక్య భాగానికి వద్దాం. 22వ అధ్యాయము మరి 20వ వచనం చదివారమ్మా? 20 చదివాను గారు. 22 చదవాలండి. ఇప్పుడు 22 చదవండి. చదవండి సిస్టర్, పర్లేదు. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయా ఇట్లనగా కెనాయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవాత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెనని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. అందుకు మీకాయ దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల రాజు మీకాయను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు చాలు
మనం ఈ అంటే చూడండి, అబద్ధపు ఆత్మ వచ్చి ఈ విధంగా ప్రవక్తలను ప్రకటిస్తానని వాళ్ళ నోట ఉంటారని చెప్పేసి అనేటప్పుడు ఇక్కడ ఈ చూడండి, ఈ మేకాయ పలికిన మాటలకి వాళ్ళకి ఏమంటే కోపం వచ్చిందనమాట. ఆ కోపం వచ్చి ఈ సిద్కియా అనే ప్రవక్త ఉన్నాడు కదా, అబద్ధ ప్రవక్త, అతని దగ్గరికి వచ్చాడు. నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మేకాయని చెంప మీద కొట్టాడు. చూడండి, మేకాయని చెంప మీద కొట్టాడు ఈ సిద్కియా మేకాయని. ఏంటయ్యా నీతో మాట్లాడి దేవుని ఆత్మ వచ్చి ఏ వైపు వెళ్ళింది, పరిశుద్ధ ఆత్ముడు ఎటువైపు వెళ్ళాడని చెప్పేసి అడుగుతాను. చెంప మీద కొట్టినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క అంటే దేవుడు సెలవిచ్చిన మాట ఏదైతే చెప్తాడో ఈ యొక్క ప్రవక్త కరెక్ట్ గా నిజంగా ఏదైతే అనుకూలంగా, అంటే దేవుని సింహాసనం మీద ఆశీనుడు అయ్యడం, ప్రభు ఆశీనుడు అయ్యడం, ఆయన ఈ దూతలు ఈ ఇరువైపుల ఎడమవైపు కుడివైపు ఆ యొక్క చూడడం, మరి ఇశ్రాయేల్ కాపర్లేని గొర్రెల వల్ల ఉన్నారని చెప్పేసి మీరు అందరూ ఇంటికి సమాధానంగా వెళ్ళండి అని చెప్పేసి అంటే ఒక మరి ఈ విధంగా అబద్ధ ఆత్మ వచ్చి ఆ ప్రవక్తను ప్రేరేపించడం, ఈ యొక్క విషయంలో మరి ఇంకా ఈయన ఏంటని చేశాడంటే సిద్కియా ఆయన్ని చెంప మీద కొట్టినట్టుగా మనం చూస్తాం. ఈ మేకా ప్రవక్తని సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి నీ ఏ వైపుగా పోయినని చెప్పి మేకాయని చెంప మీద కొట్టాను. అందుకు మేకా ఏమన్నాడు, దాక్కుంటికే నీవు ఆయా గదుల్లోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పును. ఈ విధంగా మేకా అంటాడు, అయ్యా మేకాయ, అయ్యా సిద్కియా నీకు తెలుస్తుంది ఒక దినము అని చెప్పేసి అంటాడు. నువ్వు దాక్కుంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ఏ విధంగా ఉందని చెప్పేసి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు మేకాయను పట్టుకుని, చూడండి ప్రవక్తను పట్టుకున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఏం చేశాడంటే మేకాయను పట్టుకుని తీసుకొని పోయి పట్టణం అధికారి అయిన ఆమోనుకును రాజకుమారుడైన యావాషునకును అతన్ని అప్పగించాడు అనమాట. ఈ మేకాయ ప్రవక్తని అప్పగించాడు. ఎందుకంటే అతడు ఎప్పుడు నా కోసం కీడే ప్రవచిస్తాడు, మేలు మాత్రం ఎప్పుడు ప్రవచించడయ్యా. ఆహాబు రాజు చెప్తాడు, ఎవరికి యూదారాజు కూడా చెప్తాడు. కాబట్టి అతను బంధించండి అని చెప్పేసి ఆ పట్టణ అధిపతికి ఆమోనుకు చెప్తాడు. తర్వాత రాజకుమారుడు యావాషు కూడా చెప్తాడు. చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే బందీ గృహంలో ఉంచుతారు. ఈ ప్రవక్తని, మేకాయ ప్రవక్తని బందీ గృహంలో ఉంచుతారు. మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతను కష్టమైన అన్నం పెట్టండి అని చెప్పాను, కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వండి అని చెప్పి అంటాడు. అప్పుడు మేకాయ చెప్తాడు. 28 వచ్చిన చదవండి. అప్పుడు మేకాయ ఇలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను. రాజువని నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడ్ల యెహోవా నా చేత పలకలేదు. ఇశ్రాయేలు రాజును యూదా రాజు యెహోషాపాతును రామోతు గిలాదు మీదకు పోచుండగా ఇశ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించను. చాలు మనం 28 వరకు మనం ఏదైనా ధ్యానం చేద్దాం. అప్పుడు ఇక్కడ చూడండి, ఆ ప్రవక్తను బంధించి బందీ గృహంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. చెంప మీద కొడతారు, ఈ సిద్కియా అనే ప్రవక్తని చెంప మీద కొడతారు. పట్టుకుని బందీ గృహంలో కష్టమైన అన్నము కష్టమైన నీళ్లు పెట్టండి అని చెప్పి అంటాడు. చూడండి, అప్పుడు మేకా ఏమన్నాడంటే సకల జనులారా అంటాడు. చూడండి, ఈ మాట చాలా గొప్పది. 28 మాట వచనం చదువు. సకల జనులారా నా మాట ఆలకించడని చెప్పాను, రాజువైన నీవు ఏమాత్రము క్షేమంగా తిరిగి వచ్చిన ఎడ్ల యెహోవా నా చేత పలుకలేదు అని చెప్పి అంటాడు. రాజా, నన్ను కొట్టారు మంచిదే, నన్ను బంధించారు మంచిదే, నాకు కష్టమైన అన్నము కష్టమైన నీళ్లు పెట్టమంటాను మంచిదే, కానీ నా మాట వినండి అయ్యా. సకల జనులారా, రాజా, ఇశ్రాయేల్ రాజా, నా మాట వినండి. నువ్వు ఏమాత్రము క్షేమంగా తిరిగి వస్తే, అంటే నువ్వు అనుకుంటాను దేవుడు నీకు జయం ఇస్తాను అనుకుంటాను, ఆ సిరియల్ నేను ఓడిస్తాను, సిరియల్ ఈ కొమ్ముల చేత, ఇనుప కొమ్ములు సిదికి చెప్పాడు కదా, ఇనుప కొమ్ముల చేత పొడిస్తావని చెప్పి, ఆ ఇనుప కొమ్ముల చేత నువ్వు పొడిస్తానని చెప్పి నిన్ను ప్రేరేపించారు. అబద్ధపాత్మ వచ్చి నిన్ను ప్రేరేపించారు. 400 మంది ప్రవక్తలు కూడా నిన్ను ప్రేరేపించారు. సిదికియా కూడా నిన్ను ప్రేరేపించారు అబద్ధపాత్మ చేత. కానీ నువ్వు ఏమాత్రం క్షేమంగా తిరిగి రావు. ఒకవేళ నువ్వు ఏమాత్రమే తిరిగి క్షేమంగా వచ్చినట్లయితే దేవుడు నా నోట అది పలకలేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాడు. ప్రవక్త అంటే ఇలాగుండాలి, ఖచ్చితంగా చెప్తాడు. చూడండి ఎంత గొప్ప మాటలండి ఇవి. ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త మేకాయ ప్రవక్త పలికిన మాటలు ఎంతో చాలా ఛాలెంజ్ఫుల్ గా చెప్తాండి. ఇక్కడ ఒక సవాల్తో చెప్తాండి, అయ్యా రాజా,
నువ్వేమాత్రం క్షేమగా వచ్చిన ఏమాత్రం క్షేమగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా చేత పలకలేదు అని చెప్పేసి అంటాను. అంటే అనుకూలమైన మాటలే పలకాలని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే మనకి మనుషుల మెప్పు అవసరం లేదు. మనుషుల మెప్పు కోసం నేను చెప్పాను కదా, నేను మనుషులు సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుని కాకపోదని చెప్పేసి పౌలు ఖచ్చితంగా చెప్తాడు. వారు ఎంతటి వారైనా నాకు ఎన్నిక లేదంటాడు పౌలు. వారు ఎంతటి వారైనా సరే నాకు ఎన్నిక లేదు. ఎంతటి వారు అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, అధిపతులు అవ్వచ్చు, గుర్రాలు సైన్య అధిపతులు రథాలు ఉండొచ్చు, కానీ నాకు ఎంతటి వాడైనా నాకు ఎన్నిక లేదని చెప్పాను. ఎందుకంటే మనుషుడు దేవుడు పైరూపాన్ని చూడ్డు, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు కానీ. కాబట్టి ఆ మనుషుని వేషం అతనికి అవసరం లేదని చెప్పేసి పౌలు చాలా ఖచ్చితమైన మాటలు చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రవక్త చెప్పిన మాట చాలా చాలా గట్టిగా, చాలా అంటే దేవుడు సెలవిచ్చిన మాట చెప్తాడు అక్కడ చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ దినాల్లో మనం చూసింది కూడా ఇదే, దేవుడు సెలవిచ్చిన మాట చెప్తే వాళ్ళని హింసిస్తారు, వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళని అవమానపరుస్తారు, వారిని నిందిస్తారు. ఇంకా చెప్పాలంటే బందీ గృహంలో కూడా పెట్టేస్తారు వాళ్ళు, అటువంటి వాళ్ళు కదండి. మనం బైబిల్ చరిత్రలో చూస్తే ఎంతో మందిని బందీ గృహంలో పెట్టారు, చెరసాలలో పెట్టి పేతురు మరి పౌలు వీళ్ళందరినీ కూడా చెరసాలలో పెట్టి, పౌలు శీల చెరసాలలో పెట్టారు. అంటే చూడండి ఈ విధంగా ఉంటది. అంటే ఇక్కడ ప్రవక్త ఏంటంటే ఈ సందర్భంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది. అబ్రహాం కోసం దేవుడు చెప్తాడు ఏంటంటే, అబీమెలెకు రాజు అనుకుంటున్నా అతని భార్యను తీసుకెళ్ళిపోయేటప్పుడు అబ్రహాం అతడి ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేస్తారని చెప్పి అంటాడు. అతను ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారని చెప్పి. అంటే ప్రవక్త అనేవాడు ప్రార్థన చేయాలి. ఏదో అబద్ధ ప్రవచనాలు ఏదో చెప్పాడు కాదు. నిజంగా మాట ఆదికాండము అది తీయగలరు ఎవరైనా దయచేసి, అది మీకు గుర్తుంటే. నాకు ఆ మాట ఈ సందర్భం గుర్తొస్తుంది. అయ్యా రాజా 27 చదవండి సార్, చదవండి. 27 అండి. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతని ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడ్ల నీవును నీ వారందరూ నిశ్చయముగా అప్పగింపని ఎడ్ల నిశ్చయముగా చచ్చదురని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. చాలా మంచి మాట అది. అతడు ప్రవక్తయ్యా నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారా అని చెప్పేసి. ప్రవక్త అనేవాడు ప్రార్థన చేయాలండి. కొంతమంది ప్రవక్తని నేనని చెప్పేసి ప్రవచనాలు చెప్పుకొని ఉంటారు. ఏదో ఒక ప్రవచనం, ఏదో అనుకూలమైనవి, ఆ మాట, ఈ మాట, ఆ మాట. ఎందుకంటే ప్రవక్త నేను. మరి ప్రవక్త ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజంగా మనం అనుకుంది, మరి అబ్రహాం ప్రవక్త? అసలు నేను అబ్రహాం ప్రవక్త? దేవుడు చెప్పాడు ప్రవక్త చెప్తాడు దేవుడు. నిజంగా చెప్పాలంటే అబ్రహాం ప్రవక్త కాదు. చూడండి అక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడంటే దేవుడు ఆ రాజుకి, అయ్యా అతడు ప్రవక్త అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు. ఆ ప్రవక్త అనేవాడు ప్రార్థన చేయాలి, ఇతరులు బ్రతికించాలి, ఇతరులే బ్రతికించాలండి, నలిగిన వారిని విడిపించాలండి దేవుని ఆత్మ చేత. అది ప్రవక్త చేసే పని. ఈ మాట చాలా నాకు నచ్చుతుంది అనమాట. ప్రవక్త ప్రార్థన చేస్తాడు, రాత్రి పగలు ప్రార్థన చేస్తాడు, వేకులు లేచి ప్రార్థన చేస్తాడు. ఏదో 4 అబద్ధ మాటలు చెప్పేసి, అబద్ధ ప్రవచనాలు చెప్పేసి వాళ్ళు ఏదో సంతోషపరిచి వాళ్ళ చేత ఏదో తీసుకుంటే, కానుకలు తీసుకుంటే అది కాదు. ప్రవక్త అనేవాడు ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడు అదే మాట చెప్తాడు ప్రవక్త. బందీ గృహంలో పెట్టేసినా పర్లేదు, ఎక్కడ పెట్టేసినా పర్లేదు, హింసించినా పర్లేదు, చంపేసినా పర్లేదు, చివరికి చంపేసినా పర్లేదు, ప్రవక్త దేవుడు చెప్పిన మాటే చెప్తాడు. కాబట్టి ఇది మనం 28 వచ్చిన వరకు మనం ధ్యానం చేసాం. మిగతా రేపు ధ్యానం చేసి, ఎందుకంటే నేను అయ్యగారికి తెలిసి అపోస్తల సహవాసం అని చెప్పేసి 3 దినాలు ఉంటది. ఇప్పుడు అక్కడికి వచ్చాను, అసలు వాక్యం చెప్పడానికి నాకు వీలు లేదు, మాట ఇచ్చాను. కాబట్టి మళ్ళీ ఏంటి ఆదినాన్ని మార్చేస్తానని చెప్పేసి నేను ఇంకా వేరే దగ్గర, అక్కడ ఆరాధన అవుతుంది పక్కనే ఉదయకాలం, వేరే దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తాను. కాబట్టి ఇక్కడ ఒకటే మాట ఏమంటే, ఈ సకల జనుల ఈ నా మాట ఆలకించాలని చెప్పాను. రాజువైన నీవు ఏమాత్రం క్షేమంగా తిరిగి వచ్చిన యెహోవా నా చేత పలకలేదని చెప్పేసి అంటాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట అదనమాట. ప్రవక్త ఏంటంటే ప్రార్థన చేస్తాడు, దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదే మాట చెప్తాడు. దేవుని ఆత్మ మరి ఎన్ని విధాలుగా మనల్ని ప్రేరేపిస్తుంది అని మనం చూసాం. కాబట్టి బ్రహ్మపక్ష ఆత్మ, అబద్ధమాడ ఆత్మ, ఇవన్నీ కూడా ఆత్మలు ఉన్నాయి. దేవుని ఆత్మ మాత్రము జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, దీనులకు సువార్త ప్రకటించే ఆత్మ, మరి నలిగిన వారిని విడిపించే ఆత్మ, చెరసాల్లో ఉన్న వారిని విడిపించే ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు
మనలో ఉంటే దేవుడు గొప్ప కార్యం ఆయన పరిశుద్ధాత్మని మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నదురు మన దేవుని కోసం దేవునికి భూ దిగంతుల వరకు మన సాక్షులుగా ఉండు దేవుని ఆత్మ చేత అందరూ నడిపి వారు దేవుని కుమారులు అనబడతారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళాలని పరిశుద్ధాత్ముడు ఏదైతే మనకి సెలవిస్తాడో అదే మాట మనం పలకాలని ఇదని మనం నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్. అబ్రహాం ప్రవక్త అతడు ప్రార్థన చేస్తే బ్రతుకుతాడని చెప్తాడు. నిజంగా మనం అలాగుండాలండి, బ్రతికించాలి. చచ్చిపోయేవాడిని ఇప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం భూదిగంతుల వరకు మనం సాక్షులుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్. ఆమేన్.